నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్లో అత్యంత విలువైన వక్ఫ్ భూమిని ఆక్రమణల నుండి కాపాడి అక్కడ పేద విద్యార్థుల కోసం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తుండటం అభినందనీయమని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లతో కలిసి పాఠశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30,000 ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, నెల్లూరులో అబ్దుల్ అజీజ్ చొరవతో ఈ విలువైన స్థలాన్ని కాపాడి విద్యాసంస్థను నిర్మించటం గొప్ప విషయమని మంత్రి ఫరూక్ కొనియాడారు. ఈ అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, పాఠశాల అవసరాలకు మించి ఉన్న మిగతా స్థలాన్ని కమర్షియల్ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చేసి ఆదాయం పెంచాలని సూచించారు. కసుమూరు వంటి క్షేత్రాల్లో నిత్య అన్నదానం మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మహిళా సాధికారతకు అజీజ్ కృషి చేస్తున్నారని నేతలు ప్రశంసించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఈ భూమిని గతంలో కొందరు విక్రయించేందుకు ప్రయత్నించారని, కానీ తాము దానిని కాపాడి పేదల అభ్యున్నతికి వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సాయిల్ టెస్టులు పూర్తయ్యాయని, డిజైన్లు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. పనులను వేగవంతం చేసి రాబోయే జూన్ నెలలోపు మొదటి విడత తరగతులను ప్రారంభించాలని సంకల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజీజ్ తనవైన మార్కు చూపిస్తున్నారని, వినూత్నంగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో ప్రారంభించిన గురుకుల పాఠశాల పనులను కూడా ఈ అంతర్జాతీయ పాఠశాల పనులతో పాటు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పునరుద్ఘాటించారు.